బాబు కేసీఆర్, నువ్వు తెచ్చిన తెలంగాణలోని ధాన్యపు రాశుల మధ్యలున్నా నారు పోసేటప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చినావు, నారెదిగే టైంలో నీళ్లు ఇచ్చినావు, నాటేసేటప్పుడు రైతు బంధించి పెట్టుబడి సాయం ఇచ్చి ఇట్లా పుట్ల కొద్ది వడ్లు పండించే విధంగా రైతును రాజును చేసినావు. దండగా అన్న వ్యవసాయాన్ని తెలంగాణలో పండగ చేసి చూపించినావు. ఆనాడు మీరు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడి సాధించిర్రో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఈ తెలంగాణ మీద, ఈ ధాన్యపు రాష్ట్రాల మీద ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక దొంగల కండ్లు పడ్డాయి, వాళ్ళ కండ్లు మండుతానే. తెలంగాణలో అధికారం కోసం మాత్రమే వస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం రావట్లేదు. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. చీకట్లు కావాలంటే కాంగ్రెస్, బీజేపీ కావాలి. వెలుగులు కావాలంటే, రైతు రాజ్యం కావాలంటే కేసీఆర్ గారి పరిపాలననే ఉండాలి. మళ్ళొక్కసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని ముచ్చటగా 3వ ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో కేసీఆర్ గారి పరిపాలన కూడా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పడానికి ఈ ధాన్యపు రాష్ట్రాలే ఉదాహరణ. జై తెలంగాణ, జై కేసీఆర్.